హాయ్, నా పేరు శివ. వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. రోజుట్లాగే ఈరోజు మనం ఒక కొత్త సినీ అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అది పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి. హరిహర వీరమల్లు మూవీ వాయిదా పడుతుందనే రూమర్స్ అయితే వస్తున్నాయి కదా. దానికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. మనం అప్డేట్ గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా అయితే సిద్ధమవుతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా గురించి తాజాగా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుందని, చిత్రం అనుకున్న టైంకి రిలీజ్ కావట్లేదని కొన్ని ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ అయితే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందని. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు అయితే సర్వేయంగా అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం షెడ్యూల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా అయితే కొంచెం ఆలస్యం అయితే అయింది. సినిమాకు ఆలస్యమైనా కానీ మూవీ అనుకున్న టయానికైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు కానీ, డబ్బింగ్, రికార్డింగ్ అన్నీ జరుగుతున్నాయని, ఈ మూవీ మే 9వ తారీఖు ప్రేక్షకులకు ముందుకైతే రాబోతుందని చిత్ర యూనిట్ అయితే చెప్పుకొచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఒక కొత్త అనుభూతిని అయితే అభిమానులకి కల్పిస్తుందని, అందరూ సిద్ధంగా ఉండాలని చిత్ర యూనిట్ అయితే చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే ఈ సినిమా మార్చి 28వ తారీఖుని రిలీజ్ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీగా ఉండటం వల్ల, షెడ్యూల్ కొంచెం అటు ఇటు కావడం వల్ల ఈ సినిమా మళ్ళీ మే 9వ తారీఖు అయితే వాయిదా పడింది. ఏదైనా కానీ ఈసారి డేట్ అయితే ఖచ్చితంగా మారదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పూనకాలం అయితే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ వార్త మంచి సంబరాలను అయితే తీసుకొస్తుంది. ఈ సినిమా అయితే 2 భాగాలుగా రానుంది. మొదటి పార్ట్ హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. అనుపమ ఖేర్, బాబీ దేవల్, నిధి అగర్వాల్, నోరా ఫతేమి, విక్రమ్ జీత్, జుషు సేన్ గుప్తా కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గారు అయితే మాత్రం సంగీతం అందిస్తున్నారు. ఏదైనా కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయితే గడిచింది. ఈసారి సినిమా థియేటర్లు అయితే మాత్రం సందడి చేయబోతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అయితే మాత్రం ఇంకో పూనకాలని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే, రేపు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.